ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చిన్న ప్రశ్న ఏంటంటే, చాలా బాగా వివరించాడు ప్రసాద్. భవిష్యత్తులో ఈ గ్రంథం గురించి ఎవరైనా నేర్చుకోవాలన్నా వీడియో వింటే సరిపోతుంది. ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈ ప్రకృతిలో ప్రతి మనిషి ఒక మనిషిని పక్కన పెట్టేస్తే దేనికి భయపడతాడు? దేవుణ్ణి, మనుషుల్ని పక్కన పెట్టేద్దాం. దేవుణ్ణి, యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మని మొత్తం అందరం పక్కన పెట్టేద్దాం. ప్రతి మనిషి దేనికి భయపడతాడు? అసలు మనుషుల్ని పక్కన పెట్టేసాడు మీరు. ఇప్పుడు క్లారిటీ చెప్పి జీవరాశుల్లో కామన్గా ఎక్కువగా బాగుపడే చెప్పండి. కామన్గా అందరూ వెరీ గుడ్. అదే మన పాఠం. పాఠం పేరు ఏంటంటే, పాములు పగబడతాయా పగబట్టవా? పగబడితే పరిస్థితి ఏంటి? గంటలు అయిపోద్ది బాబు, 20 నిమిషాలు అయిపోద్ది పాట. చిన్న పాట ఇష్టం రావట్లేదు. కావ్య ఎలా వెళ్తావు? ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళిపోతారు. నువ్వు బస్కి వెళ్ళాలి, లేట్. తర్వాత హరిబాబు ఫోన్లో నేను వచ్చి చాలా బాగుంటుంది పాట. మంచి పాట, సాయంకాలం లోపల ఈను. పాఠం పేరు ఏంటంటే, పాములు పగబడతాయా? పాములు మాత్రమే ఎందుకు పగబడతాయి? మనుషులు ఏమన్నా పగబడతారా? పగబడితే మనుషులు మాత్రమే ఎందుకు పగబడుతున్నారు? పాములు మాత్రమే ఎందుకు పగబడతాయని అనుకుంటున్నారు. ఇంకా కొన్ని విషయాలు కూడా మనం ఈ పాఠంలో నేర్చుకుందాం. పాఠానికి ఫస్ట్ ఏం చెప్పుకుంటామంటే, మనం ఉపోద్ఘాతమేనా? ఉపోద్ఘాతం ఏంటంటే, తెలుగు సినిమా రంగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టాలీవుడ్ అని. హిందీ సినిమా రంగాన్ని బాలీవుడ్ అని. ఇంగ్లీష్ సినిమా రంగాన్ని హాలీవుడ్ అని. ఇలా సినీ పరిశ్రమ ఏం నేర్పించిందంటే సమాజానికి, పాములు పగబడతాయి, పాములే పగబడతాయి, పాములే పగబడతాయి. ఒకవేళ ఏదన్నా పామును చంపేస్తే అలా ఆవిడ పాము వచ్చి మీ ఇంటి గుమ్మంలో డోర్ తీయంగానే కనపడుద్ది. లేదు, భార్యాభర్తలైన పాములు చంపేస్తే పిల్లల పాములు వచ్చేస్తాయి. గట్టిగా మాట్లాడితే ఫ్యాన్కు మనుషులు ఊరేసుకున్నట్లుగా అది ఫ్యాన్కు ఊరేసుకునేలా తలకాయ పెట్టి చూస్తా ఉంటుందని మనకి సినిమాల్లో చూపించారు. శ్వేతనాగని తెల్లగా ఉంటుందని, అలా రకరకాలంటే ఇక సినిమాలు చూసిన వాళ్ళకి ఇక వాత వేయబడిన మన సాక్షాత్ ఏంటంటే, పాము ఖచ్చితంగా పగబడుద్ది. మనం దారిలో వెళ్తూ ఏదైనా పాము కనపడింది అనుకో, ఇక మనకు భయం అవుతుంది ఏంటి? సాయంకాలం ఇంటికి వచ్చేద్ది. నన్ను చూసింది అది, నా నీడ దాని మీద పడింది కాబట్టి సాయంకాలం ఇంటికి వచ్చేస్తుంది. ఇది మనకున్న అనుమానాలు. కొంతమంది కాలుతో తొక్కినా చంపేసినా ఖచ్చితంగా పాము నన్ను పగబట్టేసింది కాబట్టి సాయంకాలం నేను చచ్చిపోతాను, అది నన్ను చంపేసిందని ఫిక్స్ అయిపోతారు. అవునండి. జేవివి అంటే జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏం చేశారంటే, జనాలందరికీ జాగృతి తీసుకురావాలని పాములు పగబట్టవని, పాములు మనుషుల్ని ఏమీ చేయవని టీవీ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, TV9 ద్వారా, పుస్తకాల ద్వారా ప్రజలందరూ కూడా ఏం చేశారంటే జాగృతి కలగజేశారు. కొంతమంది జంతువుల గురించి చదివిన వాళ్ళు ఏమంటారంటే జువాలజిస్ట్స్ అంటారు. వాళ్ళు జంతు శాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఏమని? పాములు పగబట్టవు, నమ్మొద్దు అని చెప్పారు. ఇది పాములకు సంబంధించిన ఉపోద్ఘాతం. పాఠం ఏంటంటే, జంతు శాస్త్రానికి సంబంధించిన వారు పాముల గురించి చెప్పిన విషయాలు ఏంటంటే, గుర్తుంచుకోండి అందరూ. చాలా సింపుల్గా చెప్తాను. మన భారతదేశంలో 100 రకాల పాములు ఉన్నాయి. బంతి పువ్వులు ఎన్ని రకాలు దొరుకుతాయి మనకి? సుమారు మనకు తెలిసి ముద్దబంతి, ఒంటిరెక్క బంతి, కారబంతి, ఇంకా ఊకబంతి, పెరుగుబంతి, అలాగే ఇవన్నీ బంతులే. అలాగే పాముల్లో కూడా 100 రకాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, 4 పాములు కరిస్తేనే విషం. మిగిలిన ఏ పాము కరిసినా మనకి విషమే ఎక్కదో, చచ్చిపోం కూడా చచ్చిపోం. ఎవరు చెప్పిన మాట ఇది? జంతు శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 రకాల పాములు ఉన్నాయి, వాటిలో 4 రకాలు మాత్రం విషపూరితం. 4 కూడా ఏంటంటే
నజ నజ నాగుపాము, నల్లత్రాచు, రక్తపింజరి, సముద్రపాము. అంటే వాటర్ స్నేక్ అంటారు, అది సముద్రంలోనే ఉంటుంది అనమాట. సముద్రపాము, రక్తపింజరి అంటే పొళ్ళ పొళ్ళ కింద ఉంటుంది. నల్లత్రాచు, నాగుపాము. నాగుపాము, నల్లత్రాచు, రక్తపింజరి, సముద్ర పాము. ఇప్పుడు నాగుపాము మనందరికీ తెలుసు, పడగ ఉంటుంది, అవునా? నల్లత్రాచు అన్న కూడా అది కూడా అలాగే ఉంటుంది, నల్లగా ఉంటుంది. రక్తపింజరి అంటే పొడలాగా ఒళ్ళంతా ఉంటుంది. సముద్రపాము అంటే మనకి సముద్రం లేదు కాబట్టి మనకు తెలియదు. దాని తోక ఎలా ఉంటుంది అంటే తెడ్డిలాగా ఉంటుంది అనమాట. ప్రయాణం ఈ 4 కరిస్తే మనం చచ్చిపోతాం. మనం ఏదైనా పాము కరిసింది అనుకున్నాం, నువ్వేం పాము అని అక్కడ కూర్చొని చూసేంత ఛాన్స్ ఉండదు మనకి. ఈ 4 రకాల్లో నువ్వు ఏ రకం, నువ్వు విషానివా విషం కావా, నాలెడ్జ్ కోసం మీకు చెప్తున్నా. ఓకేనా? మిగిలిన పాములు కరిచినా ఏమీ అవ్వదు. ఒకవేళ వేరే పాము కరిసి మనిషి చచ్చిపోయాడంటే అర్థం విషంతో కాదు, భయంతో చచ్చిపోయాడనే అర్థం. అలాగే రాత్రి సాయంకాలం అయినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి మన గ్రామం నుంచి ఎవరైనా వచ్చి మామిడి చెట్టు కింద దుప్పటేసి పడుకుంటారండి. ఎందుకని? మామూలు కాదు, మనం నివసించే చోటు ఏంటంటే మన ఇల్లు, మన ఇంట్లో ఉంటాం, అక్కడికి వచ్చి పడుకుంటామా? అలాగే పాములు కూడా అవి నివసించే ప్రాంతాల్లోనే ఉంటాయి. సముద్ర సర్పం అని చెప్పారు, అది ఎక్కడ ఉంటుంది? సముద్రంలో. పక్కబట్టి మన ఇంటికి రాదు. అలాగే నాగుపాము, ఈ 100 రకాల ఏ పాముకి ఆ పాము కొంచెం ఆవాసం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నా నివాసం, అది దాటి రాదు. మనం ఎక్కడో చేలో కాలుతో దొరికితే అది ఇంటికి వచ్చేసేది. దాని ఆవాసం ఏది? చేలు పుట్టలే, అక్కడే ఉంటుంది, కానీ యువతలకి రాదు. వాటి పరిధిని దాటి మాత్రం రావు. పొలంలో ఉన్నవి పొలంలోనే ఉంటాయి, నీటిలో ఉండే నీటిలోనే ఉంటాయి, ఇళ్ళ దగ్గర తిరిగే ఉంటాయి. కొన్ని బురద పాములు అంటారు. ఈ బురద పాములు అంటే మన డ్రైనేజీ నుంచి కొన్ని పాములు వస్తుంటాయి, అవి అక్కడే ఉంటాయి. వాటి పరిధి దాటి మాత్రం ఎక్కడికి రావు, మన ఆవాస ప్రాంతాల్లోనికి రావు. ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి. ఓకేనా? ఇదంతా మీరు చెప్పారు కానీ మాకు నమ్మబుద్ధి కాదు, లేదంటే మాట చెప్తాను నేను. మీ మెదడు 135 గ్రాములు బరువు ఉంటుంది. ఎంత? 100 అంటే 100 గ్రాములు అంటే మీకు తెలుసు. 100 గ్రాములు కొలిసేది చెప్పండి. ఎక్కువగా వాడే జీలకర్ర 100 గ్రాముల ప్యాకెట్ తెలుసు కదా మీకు. కొంచెం జీలకర్రలు 50 గ్రాముల ప్యాకెట్ కూడా తెలుసు. ఆ 2 కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది మన బుర్ర, మన మెదడు. పాము మెదడు 5 గ్రాములు ఉంటుందంట. 135 గ్రాములు ఎక్కడ, 5 గ్రాములు ఎక్కడ? 135 గ్రాములు మెదడున్న మనకే 2 రోజుల క్రితం మధ్యాహ్నం ఏం కూర గుర్తుండదు. 135 గ్రాములు మెదడున్న మనకే 2 రోజులు 3 రోజుల క్రితం ఏం తిన్నామో అనేది, ఏ డ్రెస్ వేసుకున్నది గుర్తుండదు. 5 గ్రాముల మెదడున్న దానికి పొలంలో కాలు తొక్కొస్తే అది ఇంటికి ఎలా వచ్చేసింది? అలా మైండ్లో మనం ఫిక్స్ చేసుకున్నాం. దేనివల్ల అంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల వలన. ఒకసారి గుర్తుంచుకోండి, మనకి ఎంత మెదడు ఉంది? 135 గ్రాములు. దాని మెదడు ఎంత? 5 గ్రాములు. 135 గ్రాములు ఉన్న మనకే ఆయమనంగా గుర్తుండదు. ప్రసాద్కి నాకు మతిమరుపు బాగా ఉంటుంది. దానికి ఇంకా మరి ఎలా పగబట్టేసిందంటారు? మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాము ఎక్కడ ఉంటుంది అంటే పుట్టలో ఉంటుంది. పుట్టలో నుంచి బయటకు వస్తుంది కదా పాము, ఆహారం కోసమో నీటి కోసం బయటకు వస్తుంది. వచ్చిన కరెక్ట్గా 5 నిమిషాలకి అది ఏ పుట్టలో నుంచి వచ్చిందో మర్చిపోద్ది అంటుంది. మరి మన ఇంటికి ఎలా వచ్చేసింది అది? అలా ఎలా మర్చిపోయి వచ్చేస్తుంది? 5 నిమిషాల ముందు ఏం జరిగింది అనేది పాము మెదడుకి కానీ పాముకి కానీ గుర్తుంటుంది. పుట్ట కూడా మర్చిపోయి తిరిగిద్దంట. అటువంటి జీవి మనల్ని పగబట్టేస్తుందని మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే మైండ్లో ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు పాము పుట్ట విడిచిన 5 నిమిషాలకి దాని పుట్ట మర్చిపోయింది, మన ఇల్లు మాత్రం గుర్తుంటుంది. ఉంటుందా? ఉండదు కాక ఉండదు. మన సినిమాలు చూసి అన్నీ కల్పితాలే అని అనడానికి ఏలియన్స్ అనే సినిమాలు చాలా తీశారు. గ్రహాంతర జీవులు ఉన్నాయని. మరి వాస్తవానికి గ్రహాంతర జీవులు ఉన్నాయో లేవో మనకి తెలుసు, మన పిల్లలకు కూడా తెలుసు. ఇది కూడా ఏంటంటే ఒక కల్పితం. దాని వాళ్ళు ఎక్కువగా సినిమాలు వాళ్ళు చూపించింది ఏంటంటే పాము పగబడుతుంది, పాము పగబడుతుంది, పాము పగబడుతుంది. ఇంకేం చెప్పారంటే పాములకి మనకు కనిపించవు కానీ
మన చెవులు డొప్ప చెవుల్లాగా బయటకు ఉంటాయి, దాని చెవులు లోన ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక మనిషి పగబట్టి అది ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్కి చుట్టుకుని ఉంటుంది. ఆ మనిషి పేరు మన ఇంట్లో పలకంగానే జమ్మును రేజ్ అయ్యిద్ది. అంటే పాములకి ఏం వినపడద్ది? శబ్దాలు వినపడద్ది, పేర్లు కూడా గుర్తుండే. అంటే 5 నిమిషాలకి పుట్ట మర్చిపోయిన పాము 24 గంటల తర్వాత అది అక్కడికి వెళ్ళి పేరు పలికితే ఎలా గుర్తుందండి? ఒకసారి గట్టిగా మాట్లాడితే ఈ జంతు శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పాములకి ఏముండవు అంటే చెవులు ఉండవు. గట్టిగా మాట్లాడితే అవి చెవిటి జీవులు ఏంటంటే పాములు. పాములకి ఏమి వినపడదు? మరి పాము అటు ఇటు ఎలా కదిలిద్ది అంటే భూమి మీద మనం నడిచేటప్పుడు జుమ్ము దుమ్ము దుమ్ము అని సౌండ్ వస్తుంది చూసారా? ఆ శబ్ద తరంగాల ద్వారా బాడీ గ్రహించుకుని మాత్రం అది ముందుకెళ్తుంది. అంతే తప్ప దానికి శబ్దాలు వినపడవు. భూశబ్ద తరంగాలను బట్టి దాని కదలికలన్నీ కూడా ఉంటాయి. పామును మనం తొక్కామనుకోండి, తొక్కి నా పేరు ఇది గుర్తుంచుకో నేను తొక్కాను అని దాని దగ్గర చెప్పొస్తామా? మనం చెప్పకుండా మన పేరు దానికి ఎలా తెలుసు? పాముని మనం కొడతామండి, కొట్టినా తొక్కినా నా పేరు ఇది నేనే నేను తొక్కానని చెప్పి దాన్ని మనం ఇంటికి వెళ్తామా? మనం ఏం మాట్లాడకుండా వెళ్తామా? పేరు చెప్తామండి పాముకి. మనం చెప్పకపోయినా వాడి సినిమాలు ఏం చూపిస్తారండి, ఆ పేరు పలకంగానే జయ్యని రీచ్ అయిపోతుంది. కొట్టినప్పుడు చెప్పరు, విన్నప్పుడు కూడా చెప్పరు. ఓకేనా? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నేను మన ఇంటికి ముందు పాము వచ్చింది అనుకుందాం. అదే రోజు సహజంగా ఇది మన చేలో ఏదో పాము చూసాం అనుకుందాం. అది ఇది రెండో ఒకటే మనం కన్ఫర్మ్ చేసేస్తాం. సరే మీ అందరినీ 100 గొర్రెలు మీ ముందు నుంచి నడిపిస్తాను నేను. 5 నిమిషాలు అయినా దాంట్లో ఒక గొర్రె తీసుకొచ్చి మీకు చూపిస్తా, 5 నిమిషాలు చూపిస్తా. తర్వాత దాన్ని కూడా తీసుకెళ్ళి 100 గొర్రెల్లో కలిపేస్తా. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మిమ్మల్ని పంపించి నువ్వు చూపించిన గొర్రె ఏదని అడుగుతా. చెప్పగలరా? అంతసేపు చూసింది మనమే చెప్పలేం. కళ్ళు మూసి కళ్ళు తెరిసి వెళ్ళిపోయి పాము మాత్రం అదే వచ్చేసింది అంటాం. ఇంటికి వచ్చేసింది అంటారా? అంటే చూసిన పాము ఏమంటాం మనం? ఖచ్చితంగా అదే పాము, లేదంటే అలా ఆవిడ వచ్చేసింది, లేదంటే వాళ్ళ పిల్లలు వచ్చేసారు. మరి ఇదంతా జంతు శాస్త్రవేత్తలు చెప్పింది. మరి బైబిల్ పాముల గురించి ఏం చెప్పిందో మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. చివరిలో ఉండొచ్చు చూడండి. చెవిటి పాముల వలె వారు ఉన్నారు. ఉందా బైబిల్లో? సృష్టికర్త రాయించిన మాట ఏంటంటే పాములకి ఏమి లేవు, చెవులు లేవు. కాబట్టి ఆ పేరు సినిమాలో పలకంగానే జమ్మును స్పందిస్తే చూసారా, అదంతా కూడా ఏంటంటే అబద్ధం. జంతు శాస్త్రవేత్తలు చెప్పింది కూడా నిజం. ఏంటంటే పాములకి ఏమి లేవు, చెవులు లేవు. మరి మన పేరు పలకంగానే దానికి వినపడదు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అన్నట్టు సినిమాలన్నీ కూడా తప్పు. దేవుడు పాములు పగబట్టే గుణం పెట్టలేదు, వాటికి పగబట్టే గుణం కూడా లేదు. దేవుడు పాములు పెట్టిన గుణం ఏంటంటే వాసన పసిగట్టగలమంట. మీకు కుక్క మాత్రమే వాసన పసిగట్టదండి అని ఇప్పటివరకు మనకు తెలుసు. మరి పాములు ఏం చేస్తాయి అంటే పగబట్టే గుణం వాటికి లేదు, కానీ వాసన పసిగట్టే గుణం ఉంది. వాసన పసిగట్టే గుణం అంటే కుక్కకున్న వాసన వేరు, కుక్క వాసన పసిగట్టే గుణం వేరు, పాము వాసన పసిగట్టే గుణం వేరు. కుక్క వాసన పసిగట్టే గుణం ద్వారా దొంగను పట్టుకోగలదు, అలాగని పాము పట్టుకోలేదు. పాముకున్న వాసన పసిగట్టే గుణం ఏంటంటే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. 2 పనులకి. ఒకటి ఆహారం కోసం, రెండోది జత పాము కోసం మాత్రమే వాసన పసిగట్టగలదండి. ఈ రెండింటికి ఒకటేంటి? ఆహార సంపాదన కోసం వాసన పసిగట్టగలదు, జతను వెతుక్కోవడానికి మాత్రం వాసన పసిగట్టదు. దీని ద్వారా మాత్రం దాని జీవితం కొనసాగిపోద్ది. దానికి ఏ శబ్దాలు వినపడవు. ఎప్పుడు వాసన వస్తుందో ఆహారం కోసం, దానికి కావాల్సిన ఆహారం కోసం వాసన చూసుకుంటూ దాని ముందు పరిగెడుతూ వెళ్ళిపోద్ది. ఎలక బాగా తింటది కదా, ఎలక వాసన దానికి తెలుసు. ఆ వాసన మాత్రం దాని ఆహారాన్ని మాత్రం పసిగట్టగలదు. అలాగే జతను వెతుక్కోవడానికి మాత్రం పసిగట్టగలదు. బైబిల్ గ్రంథంలో దేవుడు పాముల గురించి 2 విషయాలు రాయించాడు. ఒకసారి అందరం చూద్దాం. 2 ప్రధాన విషయాలు చెప్పడం జరిగింది. మీకు తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. అందరూ చూడండి. అంటే పాములు పగబడతాయని సమాజం అంటుంది, కానీ బైబిల్లో మాత్రం ఎక్కడ కూడా పాములు పగబడతాయనే మాట లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. సర్పము యుక్తి గలది, సర్పము యుక్తి గలది. సేమ్ ఇదే మాట 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. మరి ఎక్కడ అవుతుందా? 2 కొరింథీ పత్రిక
11 అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయం 3వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 3. సర్పము 2 మాటలు విన్నారు కదండి. ఆదికాండం 3వ అధ్యాయం చెప్పమని మాట. సర్పము యుక్తి గలది, ఇక్కడ కుయుక్తి గలది. యుక్తి గలదా కుయుక్తి గలదా? ఈ 2 ఒక మాటలేనా, పర్యాయ పదాలేనా? మరి ఏది రైట్, ఏది తప్పు? సర్పం యుక్తి గలదని ఆదికాండంలో చెప్పి కొరింథీ పత్రికలో సర్పము కుయుక్తి గలది. యుక్తికి వ్యతిరేక పదం ఏంటంటే కుయుక్తి. మరి ఏది కరెక్ట్? యుక్తి గలదా కుయుక్తి గలదా? సర్పము యుక్తి గలదా కుయుక్తి గలదా? ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే సర్పజాతి మొత్తానికి సంబంధించిన మాట. 2 కొరింథీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే అపవాది గురించి రాయబడిన మాట. అపవాదికి ఏముందంటే కుయుక్తి ఉంది, సర్పానికి ఏముందంటే యుక్తి ఉంది. పగలేదు. సర్పము యుక్తి గలది. మన ఇంట్లో పాము వచ్చినప్పుడు మీకు తెలుసు, ఇలా చూస్తాము, తర్వాత అది ఎక్కడుందో కనిపెట్టడం మన వల్ల కాదు. ఎక్కడ సందుల్లోకి దూరిపోద్దో తెలియదు. పాము ఎలా ఒక కన్నంలో దొరకదో తెలుసా మీకు? ఫస్ట్ ఇలా లోనికి వెళ్ళి తలకాయ వెళ్తుంది కదా, ఫస్ట్ తలకాయ అక్కడే ఉంచేద్ది. బాడీని మొత్తాన్ని లోనికి లాగేస్తుంది, తలకాయ మాత్రం బయట పెడుతుంది. ఇలా వెళ్ళిపోయింది కదా అని అలా తలకాయ చివరి నుంచి తోక బయట ఉంచదు. జస్ట్ ఇలా కన్నంలోకి స్టార్ట్ అవ్వగానే తల అక్కడ ఆపేస్తుంది. బాడీని ఇలా తిప్పేసి లోనికి లాగేస్తుంది. కళ్ళు మాత్రం బయటికి కనబడితే మొత్తం చదువుతుంది. కుయుక్తి కాదు అది, యుక్తి. సర్పము యుక్తి గలది. యుక్తి అంటే మంచి తెలివితేటలు కలిగింది. కుయుక్తి అంటే మోసం చేసే శక్తి కలిగింది. ఈ సర్పాలు వేరు, ఆది సర్పం అనేది వేరు. మొదటి యుక్తి కలదనే చెప్పబడిన మాట పాము జాతి గురించి చెప్పబడిన మాట. ఆది మహాఘట సర్పం గురించి చెప్పబడిన మాట ఏంటంటే కుయుక్తి అనే మాట చెప్పడం జరిగింది. ఈ 2 పోలికలు మనకి చెప్పడం జరిగింది. ఏది దేనికి అనేది మనకి అర్థం అవ్వాలి. సర్పం అని రాయబడి ప్రతి చోట మనం సర్పం అని అనుకోకూడదు. 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువు ప్రతి జీవి కూడా మంచిదన్నాడు. అంటే సృష్టి స్టార్టింగ్లో పాములు కూడా ఏంటి? మంచివే. అన్నీ కూడా మంచివే. మనం ఏదో చూసి సినిమాల్లో చూసి భయపడతాం, కానీ పాములకున్న మనసు అంటండి చిన్న పిల్లలకున్న మనసు. ఏ పిల్లలు కూడా మా అమ్మ నన్ను కొట్టిందని సాయంకాలం చంపేద్దామని కానీ, మా నాన్న ఎత్తుకోలేదు కూడా కాళ్ళు ఎరగొట్టేద్దామని కానీ పిల్లలకు ఉండదు. ఎందుకని? తర్వాత చాక్లెట్ ఇస్తే మొత్తం మాయమైపోతుంది. అవునా? అలాగే పాములు కూడా ఇటువంటి మనసు కలిగి ఉంటాయంటే చిన్న పిల్లల మనసు. అస్సలు పగబెట్టుకోవండి. పాములకు ఉన్న మనసు ఏంటంటే చిన్న పిల్లల మనస్సు. పాములు వలన మనకి ఉపయోగం ఏంటో మీకు తెలుసు, రైతులకు బాగా తెలుసు. ఒకవేళ పాములు కానీ లేకపోతే మన వరి పంట కానీ మొక్కజొన్న పంట కానీ మన ఇంటికి రాదంటండి. మొత్తం ఎలుకలు పిల్లలు పెట్టేసి మొత్తం తినేసేస్తాయండి. మనకు తెలియకుండా ఎలకల జనాభాని తగ్గించేది ఏంటంటే పాములు. మీకు ఇంకో పాము వానపాము తెలుసా? వానపాము తెలియదు. అది ఏం చేస్తుందంటే రైతులు భూమిలో ఉన్న గుల్ల చేసి నత్రజని బాగా అందేటట్టు చేస్తుంది. అంటే ఈ ఎంత ఉపయోగం ఎవరికంటే ఎర్రపాము, నా వానపాము కానీ మామూలు పాము కానీ మనకి ఉపయోగమే కానీ నష్టమేమీ లేదు. మరి ఇంత మాటలు ఎక్కడొక్కడ బైబిల్ ఎక్కడొక్కడ మనకు పాము పగబడద్దు అనే మాట లేదు. ఏముందంటే పాము యుక్తి గలది, అది మంచిది అని మనకి రాయడం అనేది జరిగింది. చాలామంది ఏమంటారంటే వాడి పగండి నాగు పాము పగతో సమానం అంటారు. అసలు పాముకే పగలేనప్పుడు ఈడి పగని దాంతో పోతున్నాడు చెప్పండి. పాములు పగబట్టే గుణం ఉందండి? ఏ గుణం ఉంది పాముకి? వాసన పసిగట్టే గుణం ఉంది. పగబట్టే గుణం దానికి లేదండి. మీరు అంత సినిమాలు చూడరు కాబట్టి, పెద్దగా పట్టించుకోరు కాబట్టి మీకు ఏం తెలీదు. మీరు ఒక్కసారి బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చూడండి పాములకు సంబంధించి. అవి చూస్తే మీ మనసంతా మారిపోద్ది. ఖచ్చితంగా పాములు పగబడతాయి అనే మాట నిజం. మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా తప్పు అనే వాళ్ళకి నాదో ప్రశ్న.
ఒకవేళ పాములే కానీ పగబడితే ఈ ప్రపంచంలో ఒక దేశం ఒక్క మనిషి కూడా లేకుండా అయిపోతారు. ఏదింటే ఆ దేశం? చైనా. అదే కరెక్ట్ చెప్పాడు. పాములు కానీ పగబడతాయి అనే మాట నిజమైతే వాళ్ళు పొలాల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా పామును పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి కూరల్లోంచి విషాన్ని తీసి మెడిసిన్కి వాడుకుని తలకాయ మాత్రం కట్ చేసి దాన్ని వేరేలాగా వండుకుని పాము దగ్గర నుంచి తోక వరకు ఉన్న తోలంతా పీకి తోలుని వేరే దానికి వాడుకుని దాన్ని ముక్కల ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేసి పులుసు చేసి ఇగురు చేసి రకరకాలుగా వండుకుని తింటారు. ఇప్పుడు ఆ లావుడు పాము ఏం చేయాలి? వచ్చాన్ని చంపేయాలి. వాళ్ళ పిల్ల పాములు ఏం చేయాలి? డైలీ తింటారంటండి పాము చైనాలో. మరి పాములు పగబడితే పట్టరా? ఒకవేళ పగబడితే చైనా దేశంలో ఒక్కడు కూడా బతికుండకూడదు, అందరూ చచ్చిపోవాలి ఈ పాటికి. పాముని ఇలా రింగ్ లాగా ఓసకు చుట్టి కాల్చుకుని తింటారు. వాళ్ళకి తెలిసి ఏం తెలుసు? 4 రకాల పాములు మాత్రమే విషం ఉంటుంది, మిగిలిన వాటికి ఉదాహరణకి కోళ్ళు గురించి మనకు బాగా తెలుసు, ఎందుకని తింటాం కాబట్టి. చేపల గురించి బాగా తెలుసు, అంటే ఈ చేప ఈ రుచిగా ఉంటుంది, ఈ చేప ఈ రుచిగా ఉంటుంది, ఈ చేప ముళ్ళు ఎలా ఉంటుంది. అలాగే పాములు తింటారు. 4 రకాల పాములు విషం కాబట్టి ఈ 4 రకాల పాములను ఏం చేయాలి అంటే జాగ్రత్తగా తలకాయ కట్ చేసి విషాన్ని మాత్రం తీసుకుని దాన్ని పారేసి మిగిలిందంతా తినొచ్చు. మిగిలిన పాములు అయితే తలకాయతో సహా తినేయచ్చు అనే విషయం చైనా వాళ్ళు తెలుసు. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత కూడా ఇంకా మీరు పాములు పగబడితే అన్నారు అనుకోండి, మనంత మూర్ఖులు ఉంటారు. చైనా దేశంలో ఎవరు ఉండొచ్చు? ఒక్క మనిషి కూడా ఉండకూడదు. పాములు పగబట్టేటట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? వాటిని వండుకుని కూడా తినేస్తారు. కాబట్టి పగబడతాయా? పగబట్టు. మరి జత పాము కానీ, పిల్ల పాములు కానీ, బంధువుల పాములు కానీ, మేనపాములు కానీ వస్తాయా అంటే రావు. వాటికి ఎంతసేపు గుర్తుంటుందండి? 5 నిమిషాలకు మించి గుర్తుండదు. 5 గ్రాముల మెదడు కలిగినది అది. జ్ఞాపక శక్తి చాలా తక్కువ. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో పాముల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోమన్నాడు. అవి చెప్పిన గురించి వెళ్ళిపోదాం. మొదటిది ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు భూమి మీద బతుకున్న కాలంలో చెప్పిన మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. పాముల వలె వివేకము. పాముని చూసి మనం ఏమైనా నేర్చుకోవాలంటే, పాముని చూస్తే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పాము పగబడద్దని మాత్రం ఫిక్స్ అయిపోయాం. కానీ దేవుడు ఏం చెప్పాడంటే పాముల వలె వివేకము. వివేకం అంటే ప్రమాదం నుంచి తప్పించుకునే గుణం. మనం దేన్ని చూసి నేర్చుకోవాలంటే పామును చూసి నేర్చుకోవాలి. అలా తప్పించుకున్న వాళ్ళు మనకి ఎక్కువగా కనబడేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు శిలువ మరణానికి ముందు చాలాసార్లు తప్పించుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. ఎందుకని? వాళ్ళు బంధించడానికి, రాజుని చేయడానికి, ఇలా రకరకాలుగా వచ్చినప్పుడు ఏం చేశాడంటే వివేకం కలిగి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా తప్పించుకున్నాడు. అలాగే పౌలు గారు కూడా చాలా ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఇలా చక్కగా ప్లాన్గా తప్పించుకోవడం దేనికి ఉందంటే పాముకుంది. అది వివేకము కలిగి మన సమాజంలో బ్రతుకుతుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే వివేకము కలిగి భూమి మీద జీవించాలి. దేవుడు ప్రమాదాల గురించి మనకు ముందే చెప్తాడు. వాటి గురించి తెలుసుకున్న మనం వివేకంతో తప్పించుకోవాలి. లోకంలో ఏముందని చెప్పాడు దేవుడు? పాపం ఉందని చెప్పాడు. పాపం నుంచి మనం ఏం చేయాలంటే వివేకంతో దాన్ని తప్పించుకోవాలి. ఇహలోకంలో మాలిన్యం ఉందని చెప్పాడు దేవుడు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? పాము వలె వివేకం కలిగి తప్పించుకోవాలి. వివేకము అంటే అర్థం ఏంటంటే ప్రమాదం నుంచి తప్పించుకునే గుణం. ఇది మనకి ఉండాలి అని పాముల గురించి దేవుడు మనకు తెలియజేయడం అనేది జరిగింది. లోకంలో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి మనం వివేకము కలిగి ఏం చేయాలండి? వివేకము కలిగి తప్పించుకోవాలి. దుష్టులు ఉన్నారు లోకంలో, వాళ్ళ చేతుల నుంచి కూడా వివేకము కలిగి తప్పించుకోవాలి. కాబట్టి పాములు చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే పాములు పగబడతాయని కాదు, కానీ పక్కన పెట్టేస్తుంది. పాముల వలె వివేకము కలిగి అంటే తెలివిగా ప్రమాదం నుంచి తప్పించుకునే గుణాన్ని మనం అందరం అలవాటు చేసుకోం. రెండోదండి 3వ అధ్యాయం 13వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి పెదవుల కింద సర్ప విషమున్నది. రోమీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అంటే సర్ప విషం ఎక్కడ ఉందంట? అంటే సర్పానికి ఏముంటుంది? విషం ఉంది. అలాగే వారి పెదవుల కింద
సర్ప విషం ఉంది. మనం ముందు చెప్పుకున్న 4 రకాల పాముల్లో విషం ఉంటుందని. అలాగే దేంతో పోల్చాడు అంటే మన మాట సర్ప విషంతో సమానం. కాబట్టి ఏం చేయాలంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ మరణములు నాలుక వశం. కాబట్టి నాలుగుతో వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. పాము చూసి నేర్చుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, మొదటిది అసలు పగబడతాయి అనేది మీ మైండ్లో తీసేసేయండి. అవసరమైతే దారిలో కనపడిన తొక్కి ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి కామ్గా, అది మీ ఇంటికి రాదు. అంటే చూసుకోకుండా అని అర్థం, కావాలని తొక్కుతానని తొక్కి వెళ్దామని కాదు నేను చెప్పేది. పొరపాటున ఏదన్నా కాలు పడినా అది నిన్ను చూసినా ఇంటికి రాదు, పగబట్టదు, నిన్నేమి చేయదు. 5 నిమిషాల్లో నిన్ను ఎవరో కూడా అది మర్చిపోద్ది. మా అమ్మండి చేలోకి వెళ్ళాడు, ఏదన్నా గట్టి మీద 4-5 రకాల దారులు ఉంటాయి మా చేలోకి వెళ్ళాను. ఒక గట్టి మీద పాము కనపడితే 3 నెలల వరకు ఆ గట్టి అంటే నడవదు, మిగిలిన గట్టులోనే నడుతుంది. ఏంటమ్మా గట్టి నాకు పాము కనపడింది, నేను ఆ గట్టి అమ్మట రాను, అక్కడే కూర్చున్నాడు ఆవిడ కోసం. అలా మైండ్లో ఫిక్స్ చేస్తున్నాడు. పాము చూసి ఏమి నేర్చుకోవాలంటే వివేకం, తెలివిగా ప్రమాదం నుంచి తప్పించుకోవడం నేర్చుకోవాలి. మన నోట్లోంచి వచ్చే మాట విషంతో సమానం కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంతకీ సర్పానికి ఎందుకు పెట్టాడంటారు విషం దేవుడు? చాలా జీవులకు విషం ఉండదు కదండి, ఉన్న తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ ఈ 4 రకాల పాములు ఏది కరిసినా గంట అరగంట తర్వాత అయినా చచ్చిపోతాడు మనిషి. కలుపు ముందు తాగేసిన మనిషి ఎలా కొన్ని రోజులు చచ్చిపోతాడు, అలాగే విషం సర్పం కాటేస్తే మాత్రం చచ్చిపోతాడు. మరి ఈ 4గిట్లకి మాత్రం విషం ఎందుకు పెట్టాడంటారు దేవుడు? కొన్ని వేప చెట్టుకి మాత్రమే అంత చేదు ఎందుకు పెట్టాడు చెప్పండి? వేప చెట్టుకి మాత్రమే అంత చేదు ఎందుకు పెట్టాడు? జీవరాశుల్లో పాముకు మాత్రం అంత విషం ఎందుకు పెట్టాడు? వేప చెట్టు దేనికి వాడుకుంటాము అంటే మనకు వైద్యంకు వాడుకుంటాం. అలాగే పాము నుంచి తీసిన విషంతో చాలా రకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నారు ఇవాళ. అలాగని విషం మొత్తం కాదు, ఒక డ్రాప్ తీసుకుని కొంచెం కెమికల్స్ కలిపి మానవ రోగాలు తగ్గించడానికి దాని విషాన్ని వాడుతున్నారు. దానికోసమే దానికి విషం పెట్టడం అనేది జరిగింది. చిన్న ఉపమానం చెప్తాను. 4 అందంట పండ్లతో మీకు రుచి చూడడం రాదు, మెత్తగా నవ్వులుతారు, లాలాజలం వస్తుంది, చక్కగా మంచిగా స్మూత్గా అంతా అయిన తర్వాత నా 4 ఏం చేస్తుందంటే ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఇడ్లీ నోట్లో పెట్టుకోగానే 4 ఏం తెలియదు, పళ్ళమయానికి వెళ్ళి నలిగి చట్నీతో కలిసి అంతా అయిన తర్వాత 4 మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మింగుతాం కదా. మీ వల్ల నాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా సంతోషిస్తున్నాను, చాలా థ్యాంక్స్ అని చెప్పిందంట 4 దంతాలతో. దంతాలు అన్నాయంట, బాగానే ఉంది కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా మాట్లాడలేదు అనుకోండి మా పళ్ళు రాలిపోతాయి అంటారు. కాబట్టి అంతా బాగానే ఉంది, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నీ వల్ల మాకు ప్రమాదం. ఏమండి మాట్లాడింది ఏంటి? నాలుక. ఏమి రాలిపోతాయి అంటారు? పొళ్ళుకి దానికి సంబంధం ఏముంది? పొళ్ళు కాదు కదా చేసింది, చేసింది ఎవరంటే నాలుక. కాబట్టి మీకు ఊరినే అర్థం అవడానికి చెప్పాను. ఇప్పుడు పగబట్టేవి ఏంటి? పగపట్టేవి ఏమిటి? జీవరాశుల్లో పగబట్టే జీవి ఏది? మనిషిని, దేవుణ్ణి, యేసుక్రీస్తుని, బైబిల్ పక్కన పెట్టి మాట్లాడుకుంటూ వస్తున్నాను. వేప చెట్టు పగబడద్దా? పట్టదు. కుక్క పగబడద్దా? ఏది పగబడద్దా అని కానీ మానవ సమాజంలో చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే పాములు పగబడతాయి అంటారు. వాస్తవానికి పాములు కాదు కదా, జీవరాశులు ఏ జీవి కూడా పగబట్టదు. పాములు కూడా పగబట్టవు. అలా పగబట్టేటట్టు మీకు చెప్పవలసిన మాట ఏంటంటే చైనా దేశం ఖాళీ అయిపోవాలి. ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే చైనా. అవి ఏం తింటున్నారు? వాళ్ళు ఏం తింటున్నారంటే పాములు. అయినప్పటికీ వాళ్ళకి ఏం అవ్వట్లేదంటే పగబడితే పగబట్టవా? పాములు పగ పట్టవు. మరి ఇంతకీ పగబట్టేది ఎవరు? ముగించేసుకునే పదం. పగపట్టేది ఎవరు? యోసేపు మీద తన సహోదరులు ఏం చేశారంటే పగబట్టి గోతులోకి తోసేసి చంపేస్తారని నిర్ణయించుకున్నారు. పగబట్టేవాడు ఏం చేస్తాడు? చంపుతాడు. అలాగే బాప్తిస్మా ఇచ్చి యోహాన్ని ఎవరు చంపించేశారంటే హేరోదియా భార్య ఏం పట్టింది? పగబట్టింది. ఇప్పుడు ఎవరు పగబడతారు? యూదులు, సమాజ మందిరంలో ఉన్న ప్రధాన యాజకులు వీళ్ళందరూ యేసుక్రీస్తు మీద పగబట్టి చంపించేస్తారు. ఇప్పుడు పాములు పగబడితే మనుషులు పగబడతారా? రెఫరెన్స్ చూపిస్తాం మీకు, చూడండి. లోకస్వార్త 11వ అధ్యాయం 53-54 వచనాలు. లోకస్వార్త 11వ అధ్యాయం 53-54 వచనాలు. లోకస్వార్త
11వ అధ్యాయం 53, 54 వచనాలు. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టడం అంటే ఫుల్గా 100% నిండా పగబట్టి. ఇప్పుడు చెప్పండి, పగబట్టేది పామా మనిషా? అస్సలు పాము పగబట్టదు, మీరు భయపడద్దు. అసలు మనుషుల మైండ్లోకి తీసేసేయండి. పగబట్టే వాళ్ళు ఎవరంటే మనుషులు. పగబట్టి నేరం మోపవల్ల నుండి సరిపోద్ది. ఇప్పుడు పగబట్టేది ఎవరు? మనుషులు. పగబట్టి వీళ్ళందరూ ఏం చేశారు? యేసుక్రీస్తుని చివరికి చంపేశారు. ఇది పగబట్టడం అంటే. పగబట్టేది ఎవరు? ఇంతకీ మనుషులే. పగబట్టి చంపేశారు యేసుని. పగబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను తల తీసేశారు. యేసుని అన్నదమ్ములు ఏం చేశారంటే, పగ ఎంత ప్రమాదం ఆలోచించండి. పాము కాదు పగబట్టేది, మనుషులే పగబడతాడు. దేవుడు రాయించిన జాగ్రత్తని విని మనం వెళ్ళిపోతాం. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాట. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. మీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. దానికి కింద ఇంకో మాట చూడండి. నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దించాలి. మనం ఏం పెట్టుకోకూడదంటండి. ఇప్పుడు వరకు మనం ఏది పగ పెట్టుకుంటుంది అనుకున్నాం? పాములు పగ పెట్టుకుంటాం అనుకున్నాం. కానీ పగ పెట్టుకునేది ఎవరంటే మనుషులే పగ పెట్టుకుంటున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే పగ పెట్టుకోవద్దు, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం పగ పెట్టుకోకూడదు. పాపం చేస్తున్న వాడిని గద్దించకుండా కూడా ఉండకూడదు. వాడిని గద్దించాలి. ఎవరి మీద కూడా మనం పగ పెట్టుకోకూడదు. సరేనండి, మీరు చెప్పారు, ఓకే. పాములు పగబట్టవు, క్లియర్. ఒకవేళ పగబట్టేది చైనా దేశం ఖాళీ అవ్వాలి. ఖాళీ అవ్వకపోవడం కాక ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అయింది. మనుషులు మాత్రమే పగబడతారని చెప్పారు. మనుషుల్లో మన దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఎవరి మీద పగబెట్టుకోవద్దు, పగ నేను తీర్చుకుంటానని దేవుడు అన్నాడు. కాబట్టి మేము పగబెట్టుకోము. మరి మన మీద ఎవరన్నా పగబెట్టుకుంటే, మన మీద ఎవరన్నా మనిషి పగబెట్టుకుంటే మనం ఏం చేయాలి? మనల్ని పగబెట్టుకోవద్దు అన్నాడు కూడా పెట్టుకోలేదండి. మన మీద ఎవరైనా పగబెట్టుకుంటే, నేను ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా 5 లక్షల రూపాయలు దొంగతనం చేసేసారు. తర్వాత ఎవరో చూసి చెప్పారు, వాడు నా మీద ఏం పెట్టుకుంటాడు? పగబెట్టుకుంటాడు. అలా పగబెట్టుకోకూడదు మన మీద మనుషులు. ఎలా మన మీద పగబెట్టుకోవాలంటే, మన మీద ఎవరైనా ఎలా పగబెట్టుకోవాలంటే మన మంచితనాన్ని బట్టి పగబెట్టుకోవాలి. యోసేపు సహోదరులు యోసేపు మీద పగబట్టారు. చెడ్డ పని చేశాడని, మంచి పని చేశాడని, మంచితనాన్ని బట్టి. బాప్తిస్మం ఇచ్చే యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, మంచివాడు. అతని మీద హేరోదియా ఎందుకు పగబెట్టుకుందంటే మంచితనాన్ని పెట్టేనా? మంచితనాన్ని బట్టి. యేసుక్రీస్తు మీద ప్రధాన యాజకులందరూ పగబెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే మంచిది. మన మీద ఎవరన్నా పగబెట్టుకుని ఎలా పెట్టుకోవాలి? మన మంచితనాన్ని బట్టి పగబెట్టుకోవచ్చు. వాళ్ళ కర్మ మనం చేసేది ఏం లేదు. కానీ మనం మాత్రం ఎవరి మీద పగబెట్టకూడదు. ఒకవేళ మన మీద ఎవరైనా పగబెట్టుకుంటే పెట్టుకోనండి. ఎలా పెట్టుకోవచ్చు? వాళ్ళు మన మంచితనాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోనండి. దేవుడే దాన్ని చూసుకుంటాడు. ఇంతకీ ఒక మనిషికి పగ, ప్రతీకారం అనే విధానం ఎప్పుడు వస్తుందంటే 2 విషయాలు వస్తుంది. మొదటి ఏంటంటే అవమానం జరిగినప్పుడు వస్తుంది. రెండోది వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినప్పుడు పగ పెట్టుకోవాలని మనసు వస్తుందండి. ఒకటేంటి, అవమానం కలిగినప్పుడు ఏం చేస్తారు? చంపేయాలి. అది అవమానం కలిగినప్పుడు పగ పెట్టుకుంటారు. రెండోది తక్కువ చేసి మాట్లాడినప్పుడు. యేసుక్రీస్తుని చాలాసార్లు అవమానించారు, చాలాసార్లు తక్కువ చేసి మాట్లాడారు. అయినా సరే ఎప్పుడు కూడా ఆయన పగ పెట్టుకోలేదు. పాములు పగబడతాయా? పట్టవు. ఎలా చెప్పగలరా? ఇంకోటి, చైనా దేశం ఉండకూడదు. ఇంకోటి, పాముకి 5 నిమిషాలకి మించి జ్ఞాపక శక్తి ఉండదు. చిన్న పిల్లల మనసు ఎలా ఉంటుంది, దాని మనసు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అండి పాములు ఇంట్లోకి వచ్చేస్తాయండి. ఇంట్లోకి వచ్చేసి మనమే తిరగబడతాయి అంటారు. వాస్తవానికి అది తప్పించుకుని పారిపోవడానికి మాత్రమే తిరగబడితే తప్పితే
నిన్నేవి చాలా మంది ఇళ్ళలో ఒక్కోసారి పాయింట్లో పాము కనపడిందండి, ఎక్కడికి పోయింది కనపడలేదు అంటారు. తెల్లారి 2 రోజులు 3 రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా కత్తుతుంది తర్వాత దాని ఒక్కొక్కసారి పాములు ఇంట్లోకి ఎందుకు వచ్చేస్తాయి అంటే దాని ఆహారం ఎలుక వాసన ఉంటుంది కదా, ఆ వాసన చూసుకుంటూ పొరపాటున ఏమొచ్చేసిందో మన ఆవాస ప్రాంతంలోనికి వచ్చేసిందే తప్పితే పాము మనల్ని ఏమీ చేయదు. మీకు ఒకటి తెలుసో తెలీదో, ఈ దొడ్డి ఒక 12 సంవత్సరాల క్రితం పాముల నిలయం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద జరుగుగడ్డ ఇలా వెళ్ళిపోతూ ఉండేది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాల పాటు అలా కనపడతానే ఉంది. దాని పని అది చేసుకుంది, నా పని నేను చేసుకున్నాను. ఇప్పుడు చూసిన పాముకు అసలు ఎక్కువ ఉండేది. ఒకరోజు మేము ఇక్కడ చర్చిలో ఉండగానే అమ్మగారు అలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా తిరుగుకుంటూ అలా వెళ్ళిపోయింది. అవి కూడా ఉన్నావు ఆ రోజు. అది పెద్ద పెద్ద పాములు. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి అసలు పాముకు వస్తాలు కానీ పాము కానీ ఏమి ఎక్కడ కూడా, అంటే దాని ఆవాసాన్ని మనం ఏం చేసామంటే మన ఆవాసంగా మార్చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు పగబట్టేది ఎవరు? మనిషే. పగబట్టేది మనిషే. పామును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వివేకం కలిగి ఎలా బ్రతకాలి, నోట్లోంచి వచ్చే మాట జాగ్రత్తగా ఉందో లేదో చూసుకుని మాట్లాడాలి. ప్రదర్శన తీసుకుని ముగించుకుని వెళ్ళిపోదాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, వాస్తవానికి ఈ సినిమా ప్రపంచం అంతా పగబట్టేది మనుషులైతే పాములు పగబడతాయని చాలా దారుణంగా చిత్రాలు తీసి ప్రజల మైండ్లోనికి పగబట్టేది అదే అని జరిగించడం జరిగింది తండ్రి. ఈరోజు నీ జ్ఞాన గ్రంథం నుంచి మాకు పాములు అనేవి ఎప్పుడూ పగబట్టవని, మనిషి మాత్రమే పగబడతాడని, పగబట్టినప్పటికీ క్రైస్తవులమైన మేము ఎవరి మీద కూడా పగబట్టకుండా ఉండాలని ఈ గ్రంథం నుంచి నేర్చుకున్నాం తండ్రి. మా మీద ఎవరైనా పగబడితే నువ్వే దాన్ని వాళ్ళని శిక్షిస్తామని కూడా తెలియజేశాను తండ్రి. ఒకవేళ మా మీద ఎవరైనా పగబట్టినా మా మంచితనాన్ని బట్టే పగబట్టాలి, కానీ మా దుష్టత్వాన్ని బట్టి పగబట్టకుండా ఉండే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.